చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పొగాకు వినియోగాన్ని అడ్డుకుంటామని ప్రకటించి దశాబ్దం దాటిపోయింది. కానీ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సిగరెట్ మార్కెట్గా చైనా నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ కాల్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంటే 141 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనాలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్గా ఉంది. గ్లోబల్ సిగరెట్ వినియోగంలో ఏకంగా 47.2% ఒక్క చైనాలోనే ఉంది. ఈ నెంబర్తోనే అక్కడ ధూమపానం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2003 నుండి 2023 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల అమ్మకాలు 26.4% తగ్గితే ఒక్క చైనాలో మాత్రం 39% పెరిగాయి. చైనాలో ఏటా దాదాపు 2.44 ట్రిలియన్ల సిగరెట్లు అమ్ముడవుతున్నట్లు ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక వెల్లడించింది. మొత్తం అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అక్కడి చౌక ధరలే. చైనాలో ఒక సిగరెట్ ప్యాకెట్ సగటు ధర కేవలం $3. ఇది అమెరికాలోని ధరలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే చైనాలో పొగాకు ఉత్పత్తులను నియంత్రించే ప్రభుత్వ అథారిటీయే ఆ దేశంలో అతిపెద్ద సిగరెట్ కంపెనీని కూడా నడుపుతోంది. అంటే నియంత్రించేవాడు, వ్యాపారం చేసేవాడు ఒక్కడే అన్నమాట. ఈ చైనా టొబాకో సంస్థ 2025లో ప్రాఫిట్స్ ట్యాక్స్ల రూపంలో ఏకంగా $244 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. ఇది చైనా ప్రభుత్వ మొత్తం ఆదాయంలో 7%కి సమానం. చైనా తన రక్షణ రంగం కోసం ఎంత ఖర్చు చేస్తుందో దాదాపు దానికి సమానమైన ఆదాయం ఒక్క సిగరెట్ల ద్వారానే వస్తోంది. పొగాకు ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం చైనా ప్రభుత్వానికి పెద్ద అండగా మారింది. అందుకే అధ్యక్షుడు జిన్పింగ్ తన ఆర్థిక ప్రాధాన్యతలకు ఈ పొగాకు డబ్బునే వాడుకుంటున్నారు. చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న $100 బిలియన్ సెమీకండక్టర్ తయారీ ప్రోగ్రాంకు కూడా ఈ సిగరెట్ల ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. అయితే పొగాకు నియంత్రణ కోసం 2005లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పందంపై చైనా సంతకం చేసింది. కానీ ఇప్పటివరకు అందులోని కఠినమైన నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 2017లో దేశవ్యాప్తంగా ఇండోర్ స్మోకింగ్ బ్యాన్ చేయాలని చూస్తే ఈ టొబాకో లాబీ దాన్ని విజయవంతంగా అడ్డుకుంది. ఇతర దేశాల్లో సిగరెట్ ప్యాకెట్లపై భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు వేసి హెచ్చరిస్తే చైనాలో మాత్రం కేవలం ఒక చిన్న లైన్ హెచ్చరిక రాసి పక్కనే పాండాలు లేదా జాతీయ కట్టడాల బొమ్మలు వేసి ఆకర్షణీయంగా అమ్ముతున్నారు. ప్రభుత్వానికి వచ్చే లాభాల వల్లే పొగాకుపై చైనా ఇలాంటి వైఖరి అవలంబిస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. షీ జిన్పింగ్ 2013లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అధికారులు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగకూడదని ఆదేశాలిచ్చారు. 2015లో పొగాకు పన్నులను పెంచి సిగరెట్ ధరలను 10% కంటే ఎక్కువ చేశారు. కానీ ఆ తర్వాత యాంటీ స్మోకింగ్ క్యాంపెయిన్ పూర్తిగా నీరుగారిపోయింది. ఎందుకంటే చైనాలో యాంటీ స్మోకింగ్ ఉద్యమాలకు నిధులిచ్చే విదేశీ స్వచ్ఛంద సంస్థలపై చైనా సర్కార్ నిషేధాలు విధించింది. దాంతో అవగాహన కార్యక్రమాలు ఆగిపోయాయి. అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి సిగరెట్ ఆదాయంలో సగం నేరుగా ప్రభుత్వ ఖజానాకే వెళ్తోంది. 2030 నాటికి దేశంలో ధూమపానం రేటును ప్రస్తుత 23% నుండి 20%కి తగ్గించాలని చైనా అధికారికంగా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ పొగాకుతో వస్తున్న భారీ ఆదాయాన్ని వదులుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న.